హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగ వస్తుంది కదా. సంక్రాంతి పండగ రోజు పల్లెటూరులో ప్రతి ఇంట్లో వండుకునే తీపి గుమ్మడికాయ కూర అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ మీడియం సైజు ఒక గుమ్మడికాయని బాగా కడిగి తీసుకోవాలి. కడిగి తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలు తీగ లాంటి ఒక పార్ట్ ఉంటుంది అండి. ఆ విత్తనాలంతా క్లీన్గా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విత్తనాల్ని ఎండబెట్టుకొని మనకి స్థలం కనుక ఉంటే నాటుకుంటే మనకి ఇంట్లోనే గుమ్మడికాయలు అనేది పండించుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోండి. బాగా చిన్నవి వద్దు, అలాగని బాగా పెద్దవి వద్దండి. మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఈ కర్రీ అయితే మా వారు చేస్తున్నారండి. మా వారు చాలా బాగా చేస్తారు. అందుకని మా వారి చేతే కర్రీ చేపించి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒక 50% అయితే వేగనివ్వాలి. పూర్తిగా ఉల్లిపాయ ముక్కలు వేగనవసరం లేదండి, ఒక 50% ఎగితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మగ్గితే గుమ్మడికాయ ముక్క అనేది ఆయిల్లో కొంచెం మగ్గుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక 1/2 లీటరు వాటర్ వేసుకోవాలండి. అంటే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు మీడియం సైజు గుమ్మడికాయ ముక్కలు ఉడకడానికి 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతాయి. ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని బాగా కలిపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1/2 స్పూన్ పసుపు, మనకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇగురు కూరల్లో తప్ప పులుసు కూరల్లో ఏదైనా కల్లుప్పే ఎక్కువ వాడండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 స్పూన్ చింతపండు గుజ్జు వేయండి. చింతపండు గుజ్జు వేయడం వల్ల బెల్లం అది బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది. ఒక 1/4 కేజీ బెల్లం కూడా నలగొట్టి వేసుకోండి. నేను తీసుకున్న గుమ్మడికాయ క్వాంటిటీకి 1/4 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది. అలాగే 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ కూర దగ్గర పడేంత వరకు మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. చూసారా, ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడకనివ్వడం వల్ల బెల్లం, పులుపు అన్ని గుమ్మడికాయ ముక్కలు బట్టి గుమ్మడికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కూర దగ్గర పడ్డాక ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది దోశల్లోకైనా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, విడిగా తినడానికి ఇంకా బాగుంటుంది. నేనైతే విడిగానే తింటాను. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.